ఆయన చదువుకోలేదు అన్నట్టు అనుకుంటే అది మన స్టూపిడిటీ అవుతుంది. అంత ఇంటెలిజెంట్ పర్సన్ ఎవడుంటాడు? ఆయన ప్రొఫెసర్లకి ప్రొఫెసర్ ఆయన. అంత పెద్ద బుక్‌ని ఆయన మెమరైజ్ చేసుకొని చెప్పగలిగిండంటే ఆయనకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆయనతోటి మనకు పోలిక ఏంటిది? మనం చదువుకోవాలి, స్కూల్‌కెళ్ళాలి, అక్షరాస్యతను పెంచుకోవాలి. ఇప్పుడు ఏమైతుందంటే ఎడ్యుకేషన్ లేనప్పుడు మనకి ఎవడు ఏది రుద్దితే అదే ఎక్కుతుంది మనకు. మనకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉంటే మనం దాన్ని విశ్లేషణ చేసుకోగలుగుతాం. నక్సలైట్లు కూడా తాము పట్టిన కుందేలకు మూడే కాలు అన్నట్లు అంటే అది వర్కౌట్ కాదు. అది అనవసరంగా పిట్టెల్లాగా రాలిపోతుర్రు. ఇప్పుడు నువ్వు సొసైటీలోకి రా. ఇప్పుడు హిట్లర్ ఏమన్నాడు? ఏదైనా సరే ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే కన్సిస్టెంట్గా 10 సార్లు చెప్పాలి దాన్ని. అంతమంది ప్రజెంట్ ఎగ్జిస్ట్ అయ్యి ఏదైతే ఉందో సిస్టము, ఆ సిస్టాన్ని నువ్వు బాటమ్ లెవెల్లో నుంచి దానిలోకి ఎంట్రీ అయ్యి కన్సిస్టెంట్గా గ్రాడ్యువల్గా ట్రై చేస్తూ టాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మార్చేయాలని చెప్పిండు ఆయన. ఆల్రెడీ హిట్లర్ చేసిండు కదా, ఒకటి ప్రూవెన్ ఫార్ములా ఉంది. ఇప్పుడు నీకు ఏం నాలెడ్జ్ ఉంది, నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఇప్పుడు ఆల్రెడీ నక్సలైట్లు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పాలిటిక్స్ వచ్చారు కదా. ధనసరి అనసూయ ఆమె మంచిగానే మంత్రిగా ఉండి రూలింగ్ చేస్తుంది కదా వాళ్ళ ఏరియాకి. నీకు ఛాన్స్ ఉంది కదా, ఎవడు ఆపుకుంటుండు, ఎవడొద్దంటుండు. వచ్చిన వెంటనే నీకు సీట్ ఇవ్వకపోవచ్చు, స్ట్రగుల్ చేయాలి. కొన్ని జనరేషన్స్ పోయిన తర్వాతనే విన్ అవ్వచ్చు కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, లేదంటే పాకిస్తాన్ ఉంది. ఈ కంట్రీస్లో ద్రవ్యోల్బణం అక్కడ ఈ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్ దాని నుంచి బయటపడేది. దానికి తెలివితేటలు కావాలి. ఇప్పుడు ఈ ఉగ్రవాదుల నుంచి స్వయంగా ముస్లిమ్సే ఇబ్బంది పడుతుర్రు. ఇప్పుడు స్కూల్ పిల్లలు, ఆ అమ్మాయి ఎవరు ఉండే కదా, ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. స్కూల్ పిల్లలు ఉండే దానిపైన, స్కూల్ పైన టెర్రరిస్టులు బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. వాళ్ళకు నావోడు పరాయుడు అనే విచక్షణ జ్ఞానం లేదు. వాళ్ళకి పవర్ కావాలి. ఇప్పుడు ముంబై అటాక్ జరిగినప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ ఎవడు? ముస్లిమే. ఆ ఫిల్మ్ చూసాను నేను. వాడిని కూడా చంపేసారు వాళ్ళు. ఆ డాక్టర్ ఎవడు? ముస్లిమే. ఇప్పుడు అంతమందిని ఏకేలు తీసుకొని గాలి చంపేశారు కదా, దాంట్లో అమాయకులైన ముస్లిమ్స్ లేదా? అంటే ముస్లిమ్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ టెర్రరిస్టులతోటి ముస్లిమ్స్కు, సాధారణ ముస్లిమ్స్కి ఏం సంబంధం లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకు టెర్రరిస్టులకు హిందువా ముస్లిమా అనేది ఏం లేదు, అందరిని చంపుతారు వాళ్ళు. కాబట్టి ఆ రకంగా వాళ్ళపైన సింపతి చూపించే అవసరం కూడా లేదు. ఇప్పుడు నీకు పాసిబిలిటీ ఉంటే ఆల్రెడీ ఆ కంట్రీస్ ఆల్రెడీ ఉన్నాయి కదా, అక్కడ నువ్వేం చేస్తావో చెయ్యి. నువ్వు ఇప్పుడు ఎంత స్టూపిడిటీ ఇది. నువ్వు